గ్యాస్ రీసెంట్‌గా 2025 ఐపీఎల్ ఆక్షన్‌కి సంబంధించి బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకి ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఆ మీటింగ్‌లో అఫీషియల్‌గా ఏది కూడా కన్ఫర్మ్ కాలేదు. అన్ని టీములు కూడా తమ బాధల్ని చెప్పుకున్నారు. అయితే ఆ మీటింగ్‌లో ఏం జరిగింది? ఇంకా మెగా ఆక్షన్‌కి సంబంధించి అఫీషియల్ అప్డేట్ ఎప్పుడొస్తుందన్నది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్‌లో కేకేఆర్ మేనేజ్మెంట్‌కి ఇంకా పంజాబ్ మేనేజ్మెంట్‌కి పెద్ద ఫైటే జరిగిందట. పంజాబ్ ఏమో మెగా ఆక్షన్ పెట్టమని, కేకేఆర్ టీమ్ ఏమో మినీ ఆక్షన్ పెట్టమని. ఎందుకంటే కేకేఆర్ ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది. ఇప్పుడు మెగా ఆక్షన్ పెడితే టీం మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అందుకే కేకేఆర్ మినీ ఆక్షనే పెట్టమన్నారంట. ఇంకా పంజాబ్ విషయంకి వచ్చేస్తే పంజాబ్ అయితే ఖచ్చితంగా మెగా ఆక్షన్ పెట్టాలంటున్నారంట. అందుకే వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైట్ అయితే జరిగిందంట. ఇంకా దీని తర్వాత మిగతా టీంల ఓనర్స్ కూడా ముందుకొచ్చారు. ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, ముంబై, సిఎస్కే ఇంకా కేకేఆర్, జీటీ మినీ యాక్షన్ పెట్టమని అడిగారంట. మరి ఇంకా పంజాబ్, ఎల్ఎస్జీ, ఆర్సీబీ ఇంకా డీసీ మా టీంలో 3 సంవత్సరాలుగా సెట్ కావట్లేదు, ఖచ్చితంగా ఈసారి మెగాక్షన్ పెట్టాలని అడిగారంట. ఇంకా ఇంకో ఇంపార్టెంట్ విషయంకి వచ్చేస్తే ఈసారి మెగాక్షన్కి ప్రతి టీంకి కూడా పర్స్ని 130 కోట్లు లేదా 140 కోట్లుగా ఇంక్రీజ్ చేస్తారంట. ఎందుకంటే ఒక్కొక్క ప్లేయరే 15 కోట్లు ఈజీగా పలికేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పర్స్ని ఇంక్రీజ్ చేయాలి. ఇంకా అలాగే కొన్ని ఫ్రాంచైజీలు ఇక నుంచి 5 సంవత్సరాలకి మెగాక్షన్ పెట్టాలని రిక్వెస్ట్ చేశారంట. ఇంకా ఈ మెగాక్షన్కి సంబంధించి ఒక్కొక్క టీము రిటైన్ చేసుకోవడానికి 4 లేదా 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటామని అడిగారంట. ఇంకా అలాగే 8 ఆర్టీఎం కార్డులు కూడా ఇవ్వాలన్నారంట. 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుని 8 ఆర్టీఎం కార్డులు ఇస్తే ఇంకా అది మెగాక్షన్ కాదు, మినీ యాక్షనే అని చెప్పాలి. ఇలా అయితే ఖచ్చితంగా చేయరు. ఇంకా మరికొన్ని టీంలు 8 మంది కంటే ఎక్కువ మందిని రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వమన్నారంట. మరికొన్ని టీంలు అయితే 5 లేదా 7 రిటైన్ చేసుకుంటామన్నారంట. ఇంకా డీసీ, పంజాబ్ లాంటి టీమ్స్ అయితే ఒక్క ప్లేయర్ని కూడా రిటైన్ చేసుకోకుండా ఆక్షన్కి వస్తామన్నారంట. ఇలా ప్రతి టీం కూడా తమ తమ బాధల్ని బీసీసీఐకి తెలిపారు. ఇప్పుడు బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఈ మంత్ ఎండింగ్కి ఫైనల్గా న్యూస్ వచ్చేస్తుంది. ఇంకా అదే అఫీషియల్ అప్డేట్ అని కూడా చెప్పాలి. ఇంకా ప్రతి టీం కూడా ప్లేయర్స్ని ఎప్పుడు రిటైన్ చేసుకుంటారన్న విషయంకి వచ్చేస్తే సెప్టెంబర్ మంత్లో ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉందంట. గ్యాస్ ఇది వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.